నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కశ్మీర్ అంశంలో స్పష్టమైన వైఖరితో ఉన్నామన్న భారత్, పీఓకే తిరిగి రావడమే మిగిలుందని వ్యాఖ్య. కశ్మీర్పై మాట్లాడడానికి ఇంకేమీ లేదన్న భారత్, ఎవరి మధ్యవర్తిత్వం కోరుకోవడం లేదని స్పష్టీకరణ. కాసేపట్లో రక్షణ శాఖ మీడియా సమావేశం. ఆపరేషన్ సింధూర్పై మాట్లాడనున్న రక్షణ శాఖ అధికారులు. పుల్వామా ఉగ్రదాడి తమ పనేనని మళ్లీ పాక్ అంగీకారం. వ్యూహాత్మక ప్రతిభను చూపించామన్న పాక్ వాయుసేన అధికారి. ఎప్సెట్ ఫలితాలు విడుదల చేసిన ముఖ్యమంత్రి, అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో అబ్బాయిలదే పైచేయి. కశ్మీర్ విషయంలో తమకు చాలా స్పష్టమైన వైఖరి ఉందని భారత్ వెల్లడించింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ పీఓకే తిరిగి రావడం అనే ఒకే ఒక విషయం మిగిలి ఉందని పేర్కొంది. కశ్మీర్ విషయంలో ఇంకేమీ మాట్లాడడానికి లేదని, ఉగ్రవాదులను అప్పగించడం గురించి పాకిస్తాన్ మాట్లాడితే ఈ అంశంలో ఏమైనా మాట్లాడుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కశ్మీర్ అంశంలో ఎవరూ మధ్యవర్తిత్వం వహించాలని కోరుకోవడం లేదని వివరించాయి. ఆపరేషన్ సింధూర్తో భారత్ 3 లక్ష్యాలను సాధించిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పహల్గాం దాడి చేసిన వారిని మట్టిలో కలిపేస్తామని చెప్పిన ప్రధాని మోదీ మొదటి లక్ష్యం సైనిక దాడి వల్ల నెరవేరిందని పేర్కొన్నాయి. సీమాంతర ఉగ్రవాదం అనే ఆగే వరకు సింధు జలాల ఒప్పందం నిలిపివేతతో రెండోదైన రాజకీయ లక్ష్యం నెరవేరిందని తెలిపాయి. శత్రువుల ఇళ్లలోకి చొచ్చుకెళ్లి చంపేస్తామని ప్రధాని మోదీ నినదించిన మూడోదైన మానసిక లక్ష్యం భారత్ దళాలు పాక్ భూభాగంలోకి వెళ్లి దాడులు చేయడంతో నెరవేరిందని ప్రభుత్వ వర్గాలు వివరించాయి. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బహావల్పూర్లోని జైషే మహమ్మద్ ప్రధాన కేంద్రాన్ని బలమైన ఆయుధంతో నేలమట్టం చేసినట్టు తెలిపాయి. పాకిస్తాన్ను బలంగా, భారీగా, అత్యంత సుదీర ప్రాంతాల్లో దెబ్బతీశామని తెలిపాయి. పాక్పై 3 రోజుల సైనిక చర్యపై మీడియాకు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అటువైపు నుంచి బుల్లెట్లతో దాడి చేస్తే మనం బాంబులతో సమాధానమిచ్చామని పేర్కొన్నాయి. బహావల్పూర్, మురుద్గే, ముజఫర్బాద్ కేంద్రాలను నేలమట్టం చేశామని చెప్పాయి. మే 10న పాకిస్తాన్ దాడికి ప్రతిస్పందనగా అగ్నివర్షం కురిపించామని, 8 స్థావరాలు లక్ష్యంగా దాడులు చేశామని వివరించాయి. ఈ నెల 7న ఉగ్రస్థావరాలపై దాడులు చేశాక పాక్ డీజీఎంఓకు సమాచారం ఇచ్చామని, ఉగ్రస్థావరాలపై దాడుల అనంతరం చర్చలకు సిద్ధమని కేంద్రం చెప్పినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. పాకిస్తాన్ నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదని చెప్పాయి. మే 10న పాకిస్తాన్ నుంచి చర్చలకు ప్రతిపాదన వచ్చిందని, రహీమ్యార్ ఖాన్ వైమానిక స్థావరం రన్వేను ధ్వంసం చేశామని తెలిపాయి. పాకిస్తాన్పై 3 రోజుల సైనిక చర్య తర్వాత పరిస్థితులు సంపూర్ణంగా మారిపోయాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ప్రపంచం, పాకిస్తాన్ దీన్ని అంగీకరించాలని, పరిస్థితులు గతంలో మాదిరిగా ఉండవని తెలిపాయి. ఆపరేషన్ సింధూర్ సమాప్తం కాలేదని, సైనిక చర్య తర్వాత పరిస్థితులన్నీ కొత్త స్థాయికి చేరుకున్నాయని వెల్లడించాయి. ప్రధాన సైనిక స్థావరాలపై విజయవంతంగా దాడులు చేసి పాక్ మనోబలాన్ని దెబ్బతీశామని పేర్కొన్నాయి. ఆపరేషన్ సింధూర్లో ఒక ఘట్టం ముగిసేసరికి పాక్ పరిస్థితి దయనీయంగా తయారైందని పేర్కొన్నాయి. ప్రతి ఘట్టంలోనూ పాకిస్తాన్ శక్తి సామర్థ్యాలు కోల్పోయిందని చెప్పాయి. వైమానిక స్థావరాలపై దాడులతో పాక్కు వాస్తవ పరిస్థితి అవగతమైందని, భారత్తో పోటీ పడే పరిస్థితులు లేవన్న విషయం పాక్కు తెలిసొచ్చిందని వివరించాయి. మురుద్గే, భావల్పూర్ ఉగ్రస్థావరాలపై దాడి చేసి ఐఎస్ఐకు భారత్ స్పష్టమైన సందేశం ఇచ్చిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత నిఘా నేత్రాల నుంచి పాకిస్తాన్ తప్పించుకోలేదని స్పష్టం చేసినట్లు పేర్కొన్నాయి. ఉగ్రవాద ప్రధాన స్థావరాలపై ఖచ్చితమైన దాడులు చేసి చూపించిందని, చొరబాటుదారులు, బాధితుల మధ్య ఒకే వేదికపై చర్చలు సాధ్యం కాదని భారత్ ప్రపంచానికి చెప్పిందని వివరించాయి.
ఆపరేషన్ సింధూర్ ముగియలేదని, పాకిస్తాన్ చర్యలకు బలమైన ప్రతిచర్యలు ఉండాలని సైన్యానికి ప్రధాని మోదీ ఆదేశాలిచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రపంచం కొత్త దృష్టితో చూడాలని చెప్పారని పేర్కొన్నాయి. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని, పాకిస్తాన్ను బలంగా, భారీగా, అత్యంత సుదీర ప్రాంతాల్లో దెబ్బతీశామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కశ్మీర్పై మధ్యవర్తిత్వం అవసరం లేదని, పాక్ ఆక్రమిత కశ్మీర్ తిరిగి రావడం అనే ఒకే ఒక్క విషయం మిగిలి ఉందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ అంశాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, ఆపరేషన్ సింధూర్ సహా ఏ అంశాలపై ప్రభుత్వ వర్గాలు స్పందించాయి? కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ వ్యవహారంలో ఉదయం భారత వైమానిక దళం నుంచి ఒక ప్రకటన వెలువడిన తర్వాత కొంతమంది మీడియాకు సంబంధించినటువంటి ప్రతినిధులతో ప్రభుత్వ వర్గాలు చర్చలు జరిపాయి. ప్రభుత్వ వర్గాలు కొన్ని విషయాలు పంచుకున్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ వర్గాలు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఆపరేషన్ సింధూర్ అనేది ఇంకా పూర్తి కాలేదు. ఒక దఫా జరిగినటువంటి వ్యవహారానికే పాకిస్తాన్ కోలుకోలేని దెబ్బ తగిలింది. పాకిస్తాన్ కు భారత సత్తా ఏంటనేది పాకిస్తాన్ కి తెలిసి వచ్చిందని అనే విషయాల్ని స్పష్టంగా ఈ రోజు భారత ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి. ఈ నెల 7వ తేదీన పాకిస్తాన్ లోని 8 స్థావరాలను పూర్తి స్థాయిలో ధ్వంసం చేశాము. దాంట్లో జైషే మహమ్మద్ సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం కూడా ఉంది అని చెప్పి ఆ విషయాన్ని పాకిస్తాన్ డీజీఎంఓకు హాట్ లైన్ ద్వారా సమాచారం అందించి వీటన్నిటికి సంబంధించిన విషయాలపై మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు అని చెప్పి కూడా, అందుకు సంబంధించిన విషయాలపై మాట్లాడటానికి తాము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి కూడా భారత ఆర్మీకి సంబంధించినటువంటి డీజీఎంఓ చెప్పినప్పుడు ఎలాంటి స్పందన పాకిస్తాన్ డీజీఎంఓ నుంచి లేదు అని చెప్పి ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తాము ఇప్పటికీ కూడా ఒకటే విషయాన్ని స్పష్టం చేయదలుచుకున్నాం. సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ అన్ని అంశాలపై చర్చించాలంటే ఆ చర్చలు సఫలం కావు, వాటి మీద చర్చించాల్సిన అవసరం లేదు అని చెప్పి స్పష్టం చేస్తున్నామని, అదే సందర్భంలో పాకిస్తాన్ తో ఎలాంటి ఏ అంశాలపై కూడా సీమాంతర ఉగ్రవాదాన్ని అణిచివేయటం మినహా ఏ అంశాలపైన చర్చించడానికి కూడా ఏమీ లేదు అని చెప్పి స్పష్టం చేశామని, ఇదే విషయాన్ని ప్రపంచానికి కూడా చెప్తున్నామని. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూనే భారత్ పైన అనేక సందర్భాల్లో ఈ దాడులు చేసింది. ఇటీవల పహల్గామ్ సంబంధించినటువంటి దాడి కూడా అందులో ఒకటి అని చెప్పి ప్రపంచానికి చెప్పామని, సాక్ష్యాలన్నింటినీ ప్రపంచం ముందు ఉంచినట్లుగా ప్రభుత్వ వర్గాలు ఈ రోజు వెల్లడించాయి. అదే సందర్భంలో కాశ్మీర్ కు సంబంధించిన వ్యవహారంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను పాకిస్తాన్ తిరిగి అప్పగించటం మినహా మరి ఎటువంటి అంశాలపైన చర్చించడానికి వేరే ఏ విధమైనటువంటి అంశాలు చర్చలకు ఆస్కారం లేవు అని చెప్పి స్పష్టమైనటువంటి ఒక సంకేతాన్ని ఈ రోజు ప్రభుత్వం వెలువరించింది. దీంతో పాటు కాశ్మీర్ వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి మూడవ పార్టీకి అంటే థర్డ్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరి సూచనలు సలహాలు అవసరం లేదు, ఎవరి జోక్యం అవసరం లేదు, ఎవరి ప్రమేయం అవసరం లేదు అని చెప్పి అమెరికా వంటి అగ్రరాజ్యాలకు సంబంధించినటువంటి అగ్రరాజ్యాలు చేసినటువంటి ప్రకటనలు కూడా ధీటుగా ఈ సందర్భంగా భారత ప్రభుత్వ వర్గాలు సమాధానం ఇచ్చాయి. ఇకపై పాకిస్తాన్ తో చర్చలు జరపటం అంటే డీజీఎంఓ మాత్రమే చర్చలు జరుపుతారు తప్ప మిగతా ఏ స్థాయి ఏ అధికారి చర్చలు జరపాల్సినటువంటి అవసరం లేదు. అందుకు అనుగుణంగానే సీమాంతర ఉగ్రవాదానికి సంబంధించినటువంటి వ్యవహారం తప్ప మిగతా ఏ రకమైనటువంటి చర్చలు జరపడానికి ఆస్కారం లేదు, అందుకు సంబంధించి చర్చించడానికి కూడా ఏమీ లేదు అని చెప్పి ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. వైమానిక దాడుల్లో తాము అనేక మార్గాలను అనుసరించామని, వాటన్నిటి ద్వారా చేసినటువంటి దాడుల తర్వాత పాకిస్తాన్ కు భారత సత్తా ఏంటి, భారత్ ఏ విధంగా చేయగలుగుతుంది, ఏ విధమైనటువంటి అంశాలకు తావు ఇవ్వదు, ఎట్టి పరిస్థితుల్లో ఏ చిన్న అవకాశం దొరికిన అంటే ఉగ్రవాదానికి సంబంధించి కానీ ఉగ్రవాదాన్ని పెంచి పోషించేటువంటి అంశాల పట్ల ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ చిన్న లోటుపాట్లకు తావు ఇవ్వదు అనేటువంటి విషయం అవగతమైందని, ఆ తదుపరి పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 4-5 వైమానిక స్థావరాలను మిలిటరీ స్థావరాలను హిట్ చేసిన తర్వాత అంటే ధ్వంసం చేసిన తర్వాత వాటిపై దాడులు చేసిన తర్వాత పాకిస్తాన్ కు ఈ విషయం మరింత ఎక్కువగా స్పష్టమైంది. దాని తర్వాతనే
ఈ నెల 10వ తేదీన అంటే నిన్న మధ్యాహ్నం 1 గంటకు చర్చలకు పాకిస్తాన్ DGMO నుంచి మొదటి కాల్ వచ్చిందని, ఆ తర్వాత 3:35 రెండవ కాల్లో అన్ని అంశాలు చర్చించిన తర్వాత కాల్పుల విరమణకు సంబంధించినటువంటి ప్రతిపాదన వచ్చినట్లుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ వర్గాలు చెప్పినటువంటి సమాచారం ప్రకారం DGMO మాత్రమే పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి కాల్పుల విరమణకు సంబంధించిన ప్రతిపాదన, ఆ సందర్భంగా వచ్చినటువంటి అంశాలపై మాత్రమే చర్చలు జరుగుతాయి తప్ప మిగతా ఏ ఒక్క అంశం పైన చర్చ జరగడానికి ఆస్కారం లేదు అనేది స్పష్టం చేసింది. దాంతో పాటుగా పాకిస్తాన్ లో ఉన్నటువంటి సుదూర ప్రాంతంగా ఉన్నటువంటి బావల్పూర్ వంటి ప్రాంతంలోనే చొచ్చుకొని పోయి మరీ దాడులు చేశాము, ఆ విషయం పాకిస్తాన్ కు అర్థమైన తర్వాత చర్చలకు దిగి వచ్చింది అనేటువంటి విషయాలను ఈరోజు ప్రభుత్వ వర్గాలు ఘంటాపథంగా చెప్తున్నాయి. ధన్యవాదాలు అరుణ్. భారత్ పాక్ మధ్య జరిగిన కాల్పుల విరమణ అవగాహన నేపథ్యంలో సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది కీలక సమావేశం నిర్వహించారు. సరిహద్దుల్లో నెలకొన్న తాజా భద్రతా పరిస్థితులపై ఆర్మీ కమాండర్లతో సమీక్ష నిర్వహించారు. నిన్న DGMO చర్చల ద్వారా కుదిరిన అవగాహన ఒప్పందాన్ని పాక్ సేనలు ఉల్లంఘించినట్లయితే ప్రతిగా చర్యలు తీసుకునేందుకు ఆర్మీ కమాండర్లకు పూర్తిస్థాయి అధికారాన్ని చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్లో రావల్పిండిలోని పాక్ సైనిక ప్రధాన కార్యాలయం వరకు భారత సైన్యం గర్జన వినిపించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్లో బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ క్షిపణి ఉత్పత్తి యూనిట్ను వర్చువల్గా ప్రారంభించిన రాజ్నాథ్ బ్రహ్మోస్ కేవలం ఆయుధం కాదని ఒక గట్టి సందేశమని తెలిపారు. ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ క్షిపణులను భారత్ ఉపయోగించిందని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. లక్నోలోని ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్లో బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ క్షిపణి ఉత్పత్తి యూనిట్ను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన బ్రహ్మోస్ కేవలం ఆయుధం కాదని ఒక గట్టి సందేశమని చెప్పారు. జాతీయ సాంకేతిక దినోత్సవం రోజున బ్రహ్మోస్ యూనిట్ ప్రారంభించుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. దేశ రక్షణ ఉత్పత్తుల తయారీ కేంద్రంగా ఉత్తరప్రదేశ్ మారిందన్నారు. కేవలం 40 నెలల్లోనే బ్రహ్మోస్ యూనిట్ పూర్తి కావడం గొప్ప విషయమని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా भारत తీసుకున్న దృఢ సంకల్పం సైనిక శక్తికి నిదర్శనంగా నిలుస్తుందని తెలిపారు. साथियों, जिन भारत विरोधी और आतंकी संगठनों ने भारत माता के मस्तक पर हमला करके कई परिवारों के सिंदूर मिटाए थे, उन्हें भारतीय सेना ने ऑपरेशन सिंदूर के माध्यम से इंसाफ दिलाने का काम किया है और इसके लिए आज सारा देश भारतीय सेनाओं का अभिनंदन कर रहा है। ऑपरेशन सिंदूर सिर्फ एक सैन्य कार्रवाई भर नहीं है, बल्कि भारत की राजनैतिक, सामाजिक और सामरिक इच्छा शक्ति का प्रतीक। यह ऑपरेशन आतंकवाद के खिलाफ भारत की दृढ़ इच्छा शक्ति का और सैन्य शक्ति की क्षमता और संकल्प शक्ति का भी प्रदर्शन हमने दिखाया है। भारत आतंकवाद के खिलाफ जब भी कोई कार्रवाई करेगा तो आतंकवादियों और उनके आकाओं के लिए सरहद पार की जमीन भी सुरक्षित नहीं रहेगी। भारतीय सेनाओं ने ऑपरेशन सिंदूर को पाकिस्तान में मौजूद आतंकी ढांचा ढहाने के उद्देश्य से लॉन्च किया था। हमने उनके आम नागरिकों को कभी निशाना नहीं बनाया, मगर पाकिस्तान ने न केवल भारत के नागरिक इलाकों को निशाना बनाया, बल्कि मंदिर, गुरुद्वारा, गिरजाघर पर भी हमले करने का प्रयास किया। भारतीय सेना ने शौर्य और पराक्रम के साथ साथ संयम का भी परिचय देते हुए पाकिस्तान के अन्य ठिकानों पर भी प्रहार करके करारा जवाब दिया। भारत की सेनाओं की धमक उस रावलपिंडी तक सुनी गई, जहां पाकिस्तानी फौज का हेडक्वार्टर मौजूद। आतंकवाद के खिलाफ जीरो टॉलरेंस की नीति पर चलते हुए हमारे यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी ने स्पष्ट कर दिया है, यह नया भारत है जो आतंक के खिलाफ सरहद के इस पार और उस पार दोनों तरफ प्रभावी कार्रवाई करेगा। यह हमारे प्रधानमंत्री जी ने स्पष्ट रूप से यह संदेश दे दिया। బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ క్షిపణి ఉత్పత్తి యూనిట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆపరేషన్ సింధూర్లో భారత్ బ్రహ్మోస్ క్షిపణులను ఉపయోగించిందని వెల్లడించారు. ఫలితంగా ఈ క్షిపణులకున్న శక్తి ప్రపంచ దేశాలకు తెలిసిందన్నారు. వాటి ప్రభావం గురించి తెలియని వారెవరైనా ఉంటే పాకిస్తాన్ను అడిగి తెలుసుకోవాలని సూచించారు. ఉగ్రవాదం అనేది కుక్కతోక లాంటిదని, దానిని సరిచేయాలంటే వారి సొంత భాషలోనే బదులివ్వాలని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కోసం యూపీ ప్రభుత్వం 200 ఎకరాల భూమిని కేటాయించిందని తెలిపారు. 300 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ యూనిట్లో ఏటా 80 నుంచి 100 క్షిపణులు తయారు చేస్తున్నట్లు వెల్లడించారు.
ब्रह्मोस मिसाइल क्या होती है, अभी आपने ऑपरेशन सिंदूर के अंदर इस मिसाइल के पराक्रम की एक झलक देखी होगी, और नहीं देखी होगी तो कम से कम पाकिस्तान वालों से पूछ लेना चाहिए कि ब्रह्मोस मिसाइल की ताकत क्या है। आतंकवाद के प्रति प्रधानमंत्री जी ने घोषणा की है कि कोई भी आतंकी घटना अब युद्ध जैसा होगा, और याद करना, आतंकवाद को जब तक हम पूरी तरह कुचलेंगे नहीं तब तक समस्या का समाधान होगा भी नहीं। अब समय आ गया है जब इसको कुचलने के लिए हम सबको एक स्वर से प्रधानमंत्री मोदी जी के नेतृत्व में पूरे भारत को मिलकर के इस अभियान के साथ जुटना होगा। आतंकवाद कुत्ते की पूंछ है जो कभी सीधी होने वाली नहीं, जो प्यार की भाषा मानने वाली नहीं है, उसको उसकी भाषा में जवाब देने के लिए तैयार होगा। లక్నౌలో కొత్తగా ఏర్పాటు చేసిన ఏరోస్పేస్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఫెసిలిటీ నుంచి ఏటా 100 బ్రహ్మోస్ క్షిపణులను ఉత్పత్తి చేయడమే కాకుండా అదనంగా ప్రతి ఏటా 100 నుంచి 150 నెక్స్ట్ జనరేషన్ బ్రహ్మోస్ క్షిపణులను కూడా తయారు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ను భారత్ చావుదెబ్బ కొట్టింది. శనివారం నాటి దాడుల్లో దాయాదికి భారీ నష్టం కలిగినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్కు చెందిన దాదాపు 10 వైమానిక స్థావరాలపై భారత్ విరుచుకుపడింది. అందుకోసం భారత్ వాడిన ఆయుధాల్లో హ్యామర్ గైడెడ్ బాంబులు, స్కాల్స్ క్షిపణులే కాకుండా బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ ఉండొచ్చని తెలుస్తోంది. భారత్ అధికారికంగా ప్రకటించినప్పటికీ బ్రహ్మోస్ క్షిపణి వల్లే పాకిస్తాన్ వైమానిక స్థావరాలు తీవ్రంగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్తో వణికిపోయిన పాకిస్తాన్ భారత్ను ఎదుర్కొనే శక్తి లేక సరిహద్దు గ్రామాలపై మోటార్ సెల్స్ తో దాడులు చేసి వక్రబుద్ధిని ప్రదర్శించింది. అయితే శనివారం నాటి భారత దాడుల్లో పాకిస్తాన్కు చెందిన రఫీక్, మురీద్, చక్లాలా, రహీంయార్ ఖాన్ సహా 10 వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి. ఇందుకోసం భారత్ వాడిన ఆయుధాల్లో హ్యామర్ గైడెడ్ బాంబులు, స్కాల్స్ క్షిపణే కాకుండా బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ ఉండొచ్చని తెలుస్తోంది. భారత్ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ బ్రహ్మోస్ క్షిపణి వల్లే పాకిస్తాన్ వైమానిక స్థావరాలు వణికిపోయాయని తెలుస్తోంది. జాతీయ మీడియా కథనాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. యుద్ధరంగంలో బ్రహ్మోస్ క్షిపణిని భారత్ ఉపయోగించడం ఇదే తొలిసారి కావచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై భారత్ దాడి చేసే ముందు ఓ ఘటన జరిగినట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. భారత్ దాడి చేసే ముందు పాకిస్తాన్ ఓ బాలిస్టిక్ క్షిపణిని హర్యానాలోని సిర్సాపైకి ప్రయోగించినట్లు పేర్కొన్నాయి. మండిపడ్డ భారత్ అత్యాధునిక ఆయుధాలతో పాక్ వైమానిక స్థావరాలపై విరుచుకుపడినట్లు తెలిపాయి. ఈ పరిణామాలు అణు యుద్ధానికి దారితీస్తాయనే ఆందోళనతో అమెరికా విదేశాంగ మంత్రి రుబియో రంగంలోకి దిగి కాల్పుల విరమణ కోసం పాక్తో అత్యవసరంగా చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ అధికారిక రాజధాని ఇస్లామాబాద్ అయినా పాలన మొత్తం రావల్పిండి నుంచే జరుగుతుంది. రావల్పిండిలోని చక్లాలా ఆర్మీ చీఫ్ కార్యాలయం నుంచే ఆదేశాలు వెళుతుంటాయి. శనివారం తెల్లవారుజామున పాకిస్తాన్లోని ఈ కీలక ప్రాంతాన్నే భారత్ లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. చక్లాలాలో పాక్ వాయుసేనకు చెందిన మొబిలిటీ కమాండ్ ఉంది. దీంతో పాటు గగనతల రిఫ్యూలర్ ట్యాంకర్ ఫైట్లు, హెవీ లిఫ్టర్లు అక్కడ ఉన్నాయి. భారత్ దెబ్బకు వాటికి తీవ్ర నష్టం వాటిల్లింది. నూర్ ఖాన్, సర్గోదా, రఫీక్, మురీద్, రహీంయార్ ఖాన్, సుక్కూర్, చునియాన్, పర్సూర్, సియాల్కోట్ స్థావరాలపై భారత యుద్ద విమానాలు దాడులు చేశాయి. ఇందులో వైమానిక స్థావరాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్లు, రాడార్ సైట్లు, ఆయుధ నిల్వ కేంద్రాలున్నాయి. భారత్ నిమిషాల వ్యవధిలో పాక్కు చెందిన కీలక వైమానిక స్థావరాలను ధ్వంసం చేయడం ఆ దేశంలో గుబులు రేపింది. అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణకు అంగీకరించినట్టు తెలుస్తోంది. బ్రహ్మోస్ క్షిపణిని భారత్, రష్యా కలిసి అభివృద్ది చేశాయి. ఇది ప్రపంచంలోనే శక్తిమంతమైన క్రూయిజ్ క్షిపణి. దీన్ని యుద్ద నౌకల నుంచి, యుద్ద విమానాలు, భూమి, జలాంతర్గామి నుంచి ప్రయోగించవచ్చు. లక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదించగలదు. రాడార్కు దొరకకుండా ప్రయాణిస్తుంది. త్రివిధ దళాల్ని వాడుతున్న క్షిపణి బ్రహ్మోస్ కావడం విశేషం. ఇది మాక్ 3 వేగంతో ప్రయాణిస్తుంది. ఈ క్షిపణి పరిధి 290 కిలోమీటర్లు. 200 నుంచి 300 కిలోల బరువున్న సాధారణ వార్ హెడ్ ను మోసుకెళ్తుంది.
2019లో 40 మంది సిఆర్పీఎఫ్ జవాన్ల ప్రాణాలను బలిగొన్న పుల్వామా ఉగ్రదాడి వెనుక తామే ఉన్నామని పాకిస్తాన్ మరోసారి బహిరంగంగా అంగీకరించింది. పుల్వామాలో తమ వ్యూహాత్మక ప్రతిభను చూపించామని పాక్ వాయుసేన ఎయిర్ వైస్ మార్షల్ ఔరంగజేబ్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. గతంలో కూడా పాక్ మంత్రి ఒకరు ఈ తరహా వ్యాఖ్యలే చేశారు. తద్వారా ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తుందనే విషయం మరోసారి రుజువైంది. ఉగ్రవాదానికి కేర్ ఆఫ్ అడ్రస్ పాకిస్తాన్. భారత్లో ఉగ్రదాడుల వెనుక పాకిస్తాన్ హస్తం ఉందనేది కాదనలేని నిజం. ఉగ్రవాదాన్ని తామే పెంచి పోషించామని ఇప్పటికే పలువురు పాక్ నేతలు బహిరంగంగానే ఒప్పుకున్నారు. తాజాగా 2019లో పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి వెనుక తామే ఉన్నట్లు పాక్ వాయుసేన ఎయిర్ వైస్ మార్షల్ ఔరంగజేబ్ అహ్మద్ అంగీకరించారు. దీంతో ఉగ్రవాదంతో తమకు సంబంధం లేదని ఇస్లామాబాద్లోని నేతలు చెబుతున్నవి మొత్తం కాకమ్మ కబుర్లే అని తేలిపోయింది. ఇటీవల ఆపరేషన్ సింధూర్ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్ లో డీజీఐ ఎస్పీఆర్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి నేవీ ప్రతినిధితో కలిసి ఔరంగజేబ్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాకిస్తాన్ కు చెందిన గగనతలం, భూభాగం, జల సరిహద్దులకు లేదా ప్రజలకు ముప్పు పరిణమిస్తే వాటిని ఎదుర్కొనేందుకు రాజీ పడబోమన్నారు. పుల్వామాలో తమ అద్భుతమైన ఎత్తుగడలను చూపించామని, ఇప్పుడు కార్యాచరణ పురోగతిని, వ్యూహాత్మక చతురతను ప్రదర్శించామని వ్యాఖ్యానించారు. ఔరంగజేబ్ అహ్మద్ వ్యాఖ్యలతో పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందన్న విషయం మరోసారి స్పష్టమైంది. నాడు పుల్వామా దాడితో తమకు సంబంధం లేదని పాకిస్తాన్ ఎంత బుకాయించినా తాజాగా వాయుసేన అధికారి వ్యాఖ్యలతో వాస్తవం బయటకు వచ్చింది. గతంలో కూడా పుల్వామా ఉగ్రదాడి చేసింది తామేనని పాక్ చెప్పింది. 2020 అక్టోబర్లో అప్పటి పాక్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఫవాద్ చౌదరి పుల్వామా ఉగ్రదాడి వెనుక తామే ఉన్నామని తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో పుల్వామాలో తమ విజయం పాకిస్తాన్ విజయమన్నారు. పాక్ జాతీయ అసెంబ్లీలో ఫవాద్ చౌదరి ఈ వ్యాఖ్యలు చేశారు. తాజాగా పాక్ వాయుసేన ఎయిర్ వైస్ మార్షల్ ఔరంగజేబు అహ్మద్ చేసిన వ్యాఖ్యలతో పుల్వామా దాడి వెనుక తామే ఉన్నట్లు ఆ దేశం మరోసారి అంగీకరించినట్లయింది. రాజస్థాన్ జైసల్మేర్లోని ఓ వ్యవసాయ క్షేత్రంలో పడ్డ క్షిపణి భాగాన్ని భద్రతా దళాలు నిర్వీర్యం చేశాయి. క్షిపణి భాగాన్ని నిర్వీర్యం చేసిన సమయంలో భారీగా పొగ వెలువడింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను సైన్యం విడుదల చేసింది. జైసల్మేర్లో శనివారం ఉదయం ఓ పొలంలో క్షిపణి పడ్డట్లు భద్రతా దళాలకు సమాచారం అందింది. ఘటనా స్థలికి చేరుకున్న బాంబ్ స్క్వాడ్ బృందం క్షిపణిలో పేలుడు పదార్థం అలానే ఉందని గ్రహించింది. పలు జాగ్రత్తలు తీసుకుని ఇవాళ క్షిపణి భాగాన్ని నిర్వీర్యం చేసింది.